చేస్తున్నాం చపాతీయా చపాతీకి కర్రీ సగం ఉండే ఆ రోజు అదా చేసేసినావు ఆ కర్రీ అయ్యో వేడి కొబ్బరి మసాలా అత్తమ్మా పచ్చిమిర్చి వేసేసిన లంచ్కి ఏం చేసావు 3 days ఇక సెకండ్ షిఫ్ట్ నీకు సెకండ్ షిఫ్ట్ ఉంటే మంచి అనిపిస్తుంది ఫస్ట్ షిఫ్ట్ మంచి ఇంకా ఇలా ఆధార్ కార్డ్కి పోయి రావాలత్తమా నిన్న పోయిండే అది ఎప్పుడు హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అది ఉంటుంది కదా అది కింద కేర్ ఆఫ్ చేంజ్ చేద్దాం అనేసి పోతే January 10th అప్లై చేసిన అప్డేట్ చేపిస్తే ఇప్పటి వరకు ఇంకా కాలేదు టెక్నికల్ ఇష్యూ అండి గుడియాకి ఆధార్ కార్డు చేయించాలి ఒకసారి గుడియాకి ఆధార్ కార్డు చేయించుకొని వస్తే టైం అయితేనే ఉంది 10:30 అయితేనే ఉంది నేను రెస్ట్ చేసుకొని వస్తే అయిపోతుంది పని అయితే అయిపోయింది అయితే బ్రేక్ఫాస్ట్ అయినాక ఇక మెల్లగా జర లంచ్ చేస్తే అయిపోతుంది కదా వాన పడుతుంది ఏంది అలా వాననే పడుతుంది నీళ్ళు ఎందుకు అత్తమ్మా ఒక్కొక్కసారి నీళ్ళు వస్తలేవు కదా వరదనికి నీళ్ళు పెట్టుకుంటే అవుతుంది సడన్గా బంద్ అయిపోతుంది అంతే ఫిల్టర్ పట్టిన నీళ్ళు పెట్టి తాగనీళ్ళు అయితే రోజు పెట్టింది ఇది నిండిందా నింపు పెట్టుకుంటే నింపు పెట్టుకున్నందుకు అది వెళ్ళిపోయింది ఇవాళ వస్తుందా రాదా అనుకోండి కానీ వచ్చింది అత్తమ్మ నేను కూడా నీళ్ళకి అయితే కమ్మలు పైన కమ్మ నీళ్ళు కుట్టించుకున్నాం అంటే వీడు ఇంకొకటి కుట్టించుకోవాలి లేకపోతే పైన ఇంకో డైరెక్ట్ కుట్టించుకోవాలి నరం మీద ఉంచుతారా ఎట్లా ఉంచుతారా అది నడుము నరం మీద ఉంచుతావా దేని మీద చాయ్ తాగుతున్నావు ఏంది చాయ్ ఎట్లా ఇంకా బిస్కెట్టా బిసియా హ్యాపీ బిస్కెట్ తీసుకొని చాయ్లో ఉంచుకొని ఉంటుంది నాకన్నా తెచ్చుకుంటే ఆమె ఇట్లా వేసింది చూపి బెండకాయ ప్రయత్నం దాన్ని ఏమైనా వేస్తాం మళ్ళా ఏది కొంచెం అంత ఉంది కదేనా అకున్న ఏమాత్రమా మొన్ననే అడిగి పెట్టినా సుధామా చెట్టు ఎందుకు అట్లా వస్తుంది వాసన అట్లా వస్తాయి పాతకుండా కొత్తకుండా ఉంటాయి ఇలా చల్లగానే అవుతలేవు నీళ్ళు చల్లగానే అవుతలేవు అది అసలు నేను ఫస్ట్ ఒకటి తెచ్చిన ఒకటి తీసుకొస్తే అది ఏమైపోయింది మంచిగా బొట్లు పెట్టి ఆ ఉగాది రోజు పచ్చడి వేద్దామని మంచిగా బెల్లం వేసి నీళ్ళు పోసి కడగనికి పెట్టిన అది ఏమైపోయింది చింతపండు నానబెట్టి అవి మామిడికాయలు కోసే లోపల మొత్తము వాటర్ వచ్చినాయి ఎందుకు రా తూడిసే ఉండే కింద వాటర్ లేకుండే కదా అనుకున్నా చూసేవరకు క్రాక్ ఇట్లా మట్టి ఇప్పుడు పచ్చికుండ మీద పోస్తే ఎట్లుంటుంది ఇట్లా ఇరిగిపోతాడు అట్లా అవుతుంది క్రాక్ అయ్యి నాకు దెబ్బకే భయం అయ్యి మళ్ళీ పోయి ఇచ్చేసిన ఏందంటే కుండ ఇట్లా ఇచ్చినావు అని ఇస్తే మళ్ళీ వేరే కుండ ఇచ్చిన కానీ నాకు ఏమనిపించింది ₹100 మంచిగానే ఇచ్చింది కదా అని అనుకున్నా కానీ గిట్ల వాసన వస్తుంది నీళ్ళు 2 సార్లు పోసిన సబ్బేసి అడిగి మంచిగా పెట్టిన ఏందేమో లేకుండా ఏదైనా చెట్టు పెట్టుకుని ఇట్లా రౌండ్ ఇరగొట్టి చెట్టు పెట్టేసా
తిందాం ఒకటేసారి ఇద్దరు. గుడి ఎటు పోయిందో. తిన్నదా? బిస్కెట్ తిన్న ఛాయ్లో. మరి ఎవరు తినిపిస్తే రాదా నీకు? నేను ఛాయ్ తాగుతున్నా. ఇప్పుడు తినకపోతే కుచ్చి పెడతాం. నేను ఛాయ్లో తినిపిస్తా. లేనప్పుడు కుచ్చి పెట్టు. పని లేనప్పుడు కాదు, మనం పొద్దున్న ఛాయ్ బి తాగాలి. గట్లని పండు తొమ్ముకొని ఛాయ్ తాగుతుంటే ఆమె బి వచ్చింది. ఇక ఆమెతో నాతో పాటు ఆమె బిస్కెట్ తిన్నది. ఈ కూరలతో మధ్యాహ్నం నానబెట్టి కట్టేసి ఒకరోజు రేపు అలా మూసుకుంటా. రాత్రికి కూడా బియ్యం ఫస్ట్ నానబెట్టుకో, ఒక గంట ముందు నానబెట్టుకొని నీళ్లు పెట్టు. నీళ్ళు బాగా మసినాక బియ్యం అన్నం మంచిగా అట్లా వేసి అన్నం టిఫిన్ కట్టి కాలం ఇచ్చేసేసి సరేనా? ఇక అత్తమ్మా గరం మసాలా తీసుకొని మొత్తం పొడి ఉడుకోవచ్చు. లేదు అగో కళ్ళల్లో పడ్డది. స్కామ్ అయిపోయింది. తే గుడి అయితే ఇటు పడ్డవా? తాకిందా? ఓకేరా. అగో జాముతుందా పంటావు దేని మీద? దాని మీద బెడ్ ఉంది కదా, బెడ్. దాని మీద వండుకోవచ్చు. ఇది ఎవరిది ఆ బెడ్? పండుకో. ఎవరిది ఆ బెడ్? నీదా?